హలో అండి, సండే స్పెషల్ అడుగుతా ఉన్నారు కదా వంటలు చేయమని చెప్పి, అందుకే సండే స్పెషల్ చేయడానికి వచ్చేసిన ల్యాండ్కి. వీడియో అక్కడ స్కిప్ చేయకండి, ఓన్లీ ఏంది వంట ప్రిపరేషన్ మాత్రమే ఉంటుంది. ల్యాండ్ అయితే ఎండకు తిరగలేము, ఎందుకంటే మధ్యాహ్నంగా వచ్చినాము. చెట్టు కింద మంచిగా హాయిగా వండుకొని ఇగో ఎండకు తగ్గట్టు కొన్ని గవిగివి తెచ్చుకున్నాం. పెరుగు ఇది మంచిగా ఒక కుండలో పెరిగి చేయాలన్న చేద్దాం. కుండ నిండా వేసుకున్నాం అనుకో మధ్య మధ్యలో తాగడానికి. ఫస్ట్ మా వాటితో స్టార్ట్ చేస్తా. ఫస్ట్ మా వాటికి అన్నం పెట్టేసి కొంచెమే ఉండే ఇగో ఎగ్, కోళ్ళకి కోడిగుడ్డు కర్రీ. ఎట్లా తింటాయి వీటికి ఎక్కడ వేయాలి అక్కడ వేస్తా. అక్కడ వేస్తావా కవర్ పైన? గట్టిగానే ఉంది లేదా ఇక్కడ ముచ్చుకుంటావమ్మా, అది రోజ్ చెట్టు. ఇక్కడ ఏ రాదా మీడ? ఈడొచ్చే రాదా మేము? రోజ్ చెట్టు ఇదేమమ్మా ఇక్కడ ఇక్కడ ఉందనుకుంటున్నాను గట్టిగా మంచిగా. వచ్చేస్తుంది ఇలా తిరిగిపోతుంది. అన్నీ లేనట్టున్నాయి కదా నాన్న, అన్నీ లేనట్టున్నాయి కదా ఇక్కడ. అక్కడ ఉన్నట్టు చెప్పండి. చూసినావా మిరపకాయలు అవన్నీ ఎక్కడ తింటున్నాయో? అన్నీ తినేసాము. నేను వేసి అంతసేపు కూడా ఉంటలేవు. తినేస్తున్నాయి. చూసినావా అక్కడ ఎంత మంచిగా తింటున్నాయో? కాదు, బాధలు ఉడుకుడికే వైద్యతో డాన్స్ చేస్తున్నాయి పైకి పెట్టినప్పుడు కూడా. చూసినావా? ఇక్కడ మాత్రం ఈ బుల్లి మాకెందుకు పోటీలు, మేము ఏడు తింటాం అని చెప్పి ఈ మాత్రం ఏడు తింటున్నాయి. డాన్సులు చేస్తున్నాయి, డాన్సులు కూడా చేస్తున్నాయి అమ్మమ్మ. ఏమనుకున్నానప్ప, ఆకులు తెద్దాం పా, వంట స్టార్ట్ చేద్దాం. ఆకులు తెద్దాం. వాళ్ళ అక్కని అయితే తెచ్చినామండి, వాళ్ళమ్మ రాలే. వాళ్ళమ్మ వాళ్ళ చెల్లె మా పొట్టిది, వాళ్ళ అమ్మకి ఈరోజు కొంచెం పని ఉంది, అందుకే వాళ్ళు రాలే. వాళ్ళు వీడియో తీసుకుంటారు. నువ్వు దారా పిట్టల ద్వారా వీడియోస్ చేసుకోవట్లేదు. అయిపోయిందా అది అమ్మది చెల్లెది? ఇగో మరి ఇప్పుడు ఎట్లా దీనికి వచ్చినాయి చూడండి. రూమ్ లో కారం బాగా ఉన్నాయిగా, ఉప్పు కారం బాక్స్ అది తెచ్చాడు పెట్టుకో. నాన్న కాయలు అంతా పెరిగిపోయి అట్లా వాలిపోయి చూడ, కొమ్మ కట్టలేడు. ఆడుకోరా పిల్లలతోని. అది చూడు మీ ఫ్రెండ్ ఉరుకుతుంది, పొట్టి చూడు. ఏ పొట్టే, చికెన్ కవర్ కూడా వచ్చేసింది. వీళ్ళకి కూడా చికెన్ కవర్ కూడా వచ్చేసింది మనతో పాటు. ఇప్పుడు ఏ పోయాలంట? చిన్నది వేసిండు మమ్మీ, ఆ నుంచి తీసుకొస్తా. ఆడనే పట్టుకోవాలా? మంచినీళ్ళు కావాలా మమ్మీ? దీని నిండా పడితే వంటకి
అదేదో కొమ్మ ఎండిపోయింది ఏందో మమ్మీ ఏది ఆడ ఇది ఎందుకు ఎండిపోయింది మమ్మీ ఇతను చెట్టు అది కొమ్మ దానికి టేస్ట్ ఉంటాయి కదా అప్పుడు ఏమైనా ఊగి వాడిపోయింది అమ్మ. ఇగో ఈడ చిన్న చిన్న కొమ్మలు అన్నీ వాడిపోతున్నాయి మమ్మీ. నీళ్ళు నీళ్ళు చాలా తక్కువ వచ్చింది. అది ఆల్రెడీ వేసేసింది. ఆల్రెడీ 2 బోర్లు వేసిందా? 2 బోర్లు వేస్తే అంత నిచ్చిన వేసుకుని అవన్నీ క్లీన్ చేయమని చెప్పాలి నాన్న. తాటికాయలు గిటికాయలు అంతా చెత్త ఎట్లిందో కూర్చోయడా. నేను అటు వేస్తా. ఎండ నీళ్ళు చూసుకుంటుండే నువ్వే. పట్టుకపోదా మాడికి అటు ఎండ కొడుతుంది నల్లగా అయిపోతావు. ఎండ కాగేటట్టే లేదు. అరిటాకులు నాకు అందరుగా ఏది అమ్మ నిచ్చెన తెప్పియాలి. ఏది ఏ గెల అమ్మ? అగో పైన ఉండేటివి కొన్ని మొత్తం అమ్మ అది గెలంతా. అది గోడకి అట్లా వేసి పీక్తా ఉన్నాను. కాయలు పైన పెద్దకున్నాయా? ఫ్రూట్ కాలే ఇంకా, అది జస్ట్ బనానా. తింటా వాళ్ళకి కూడా ఏ తిను అది ఏది కచ్చా? ఆగు ఆగు ఆగు. ఇదేంటి? ఇది కూడా కావాలి తీసుకో. ఫ్లవర్ జరిగిన మీదకి వచ్చి పడతాయి. అదేందైనా చెట్టు అయ్యా వాళ్ళకి కూడా తీసి ఈడ పెట్టు, దీనిపైన అతను తీసి ఈడ పెట్టు. అమ్మమ్మ జాబ్ చేస్తుంది. పక్క పో. నువ్వు ఆడుండి క్యాచ్ పడతావు, చేతులు దాపినావు. మరకలైతే ఇగో దీన్ని ఆడుకుంటున్నాను. ఇది ఎంత వీక్ ఉంది చెట్టు. ఇట్లాంటే నీళ్ళు కూడా అసలు నీళ్ళు ఎక్కువ లేవు. అన్ని మరకలు అవుతాయండి. వైట్ డ్రెస్ ఇట్లా వేసుకుంటే. నువ్వు వేరేది ఏం చేయకు. అరటికాయలు. అయ్యో ఏం చేస్తున్నావు? ఏంటి ఇది? వద్దు నాన్న, చాలు ఇవి. లక్కీనా పొయ్యి కోసాయి. తెచ్చిడ పెట్టిగా పట్టుకరా వచ్చేయిగా కానీ ఇక డిస్కోడక్కన్. డిస్కోడక్కన్ అంటే తెలుసారా నీకు? నీ పేరు చిన్నప్పుడు ఫస్ట్ అదే పెడదాం అనుకున్నాం, బాగుంటుందని. డిస్కోడక్కన్. కోసం వస్తున్నాయి బాతులు. ఎప్పుడు ఒక బాతు సాక్రిఫైస్ చేసినాం కదా. ఇది పట్టుకో. కింద పడితే అవుట్. ఇప్పుడు నైఫ్ మీద ఉంది, అందుకే అవుట్. ఇది నైఫ్ మీద ఉంది. కిందికి అయిపోయినాయి కొమ్మలు అయితే. అమ్మమ్మ ఏదో ఇన్నైనవులే, తించేసినావా?
కోళ్ళు అయితే వేడికి రెడ్ కోళ్ళు అన్నీ చచ్చిపోయినాయండి. 3 ఏమో ఉండే రెడ్ కోళ్ళు అయితే చచ్చిపోయినాయి. ఇక మా టైగర్ ఉంది, మా టైగర్ జోడి ఉంది, నాటుకోడి. ఆ నల్ల కోడి కూడా జర ఏమో డల్ అనిపిస్తుంది. ఇక వాటిని డల్గా ఉండే వాటిని ఇంకా కోసుకుని వేస్తుంది. 3-4 కోసుకున్నంట. బ్లాక్ డల్ ఉంది. ఇంకా బ్లాక్ పోతే ఇంకా టైగర్, దాని జోడి, ఒక సిల్క్ కోడి, 3 ఇవి, 4 అవి, 3 బాతులు ఉంటాయి. ఇంకా బాతులు కూడా ఉంటాయా? రాము ఎప్పుడో మర్డర్ అయిపోయింది. ఊసిపోయింట కట్టమంటే ఏంద్రన్నా పైపైన అట్లా పెట్టిండు. ఆడ అది నేరేడు చెట్టు మొత్తం ఊసిపోయింది కదా. నేరేడు చెట్టు ఊసిపోయింది. కొయ్యాడు ఈ చెట్టు చెప్తా. టచ్ మీ నాట్ ఇంట్లో వచ్చిందిగా అమ్మే. ఏంటిది అది? టచ్ మీ నాట్ అర్రే ఇందులో పెరిగింది ఎందుకో. అదే కదా, చూడండి. టచ్ మీ నాట్ చూడండి. టచ్ చేయగానే పడిపోతుంది. ఇగో భలే గమ్మత్తుకుంటుందనా ప్రకృతిలో. ఎన్ని అన్నారు చెట్టుకి ప్రాణం ఉంటుందని ఇది ఒక ఎగ్జాంపుల్. అగో ముట్టగానే అన్నం వచ్చింది. మంచి గుమ్మ వాసన వస్తుంది కదే. అది కరేపాక. ఇది మమ్మీ ఇది ఒకటి ఉందిగా. ఇది ఏదో మనం ఏదో అనుకున్నాం ఆ చెట్టుని. అది ఎండలకి సబ్జెక్టులు సల్వయ్యే సబ్జలు అవా ఫలుదా వేస్తారు మీరు. ఫలుదానా? ఫలుదా ఫలుదా. ఇక అన్ని రెడీ చేస్తా అండి. అబ్బా అమ్మా ఏంటివి లెక్కనా? ఇవి ఆకులు కూడా ఉంచమండి మావైతే. అరిటాకులు కూడా తీసుకొని తింటున్నాం. పొయ్యి కాడ ఎండ కూడా వచ్చేసింది. లక్కీ వాటర్ మిలన్ కట్ చేయరా తిందాం. దాని నా వాటర్ మిలన్ అంటే కట్ చేద్దా. మంచిగా చూసుకొని జాగ్రత్తగా కట్ చేయి. జాగ్రత్తనా? నువ్వు కట్ చేస్తా ఉండు. నీకు ఇన్ని రోజులు నీకు ఎవ్వరు చెప్పని సీక్రెట్లు చెప్తా ఇప్పుడు నేను. చూసినావు అమ్మమ్మ ఎంత మంచిగా కట్ చేసిందా. కట్ చేసేసి నువ్వు కట్ చేస్తావు అయితే. టమాటా కర్రీ చేసినాం కదా. టమాటా కర్రీ కూర్చోయిడా మంచిగా. ఇటు కూర్చుందా? ఇటు కూర్చో. కట్ చేసి అట్లా కట్ చేసి. అమ్మో మెల్లగా. అమ్మా అన్నీ వచ్చారా ఇడికి బాగానే. ఏం కాసింది? ఏం కాసింది? ఎర్రగా కాసిందా? అట్లా కాదు. ఎర్రగా కాసింది కదా. పెద్దోడు అయిపోయిండే మా లక్కోడు. లక్కి ఎర్రగా కాసిందిగా కాయ. స్వీట్ ఉందా చూడు. ఫస్ట్ ఇంత స్మాల్ పీస్ కట్ చేసి టేస్ట్ చేయి. స్వీట్ ఉందా లేదా? కలర్ మరీ రెడ్ లేదు. వేసి చూడు స్మాల్ పీస్ కట్ చేయి. లేవా? అది ట్రై ఎందుకున్నా పప్పి. ఇక్కడ తింటుంటే మంచిగా నేను ఇక్కడ పని చేసుకుంటా. లేకపోతే నన్ను పని చేసుకొని. ఎట్లుందిరా? సూపర్ స్వీటా యావరేజా? సూపర్ స్వీట్ ఉందా? మరి కలర్ ఏమి అనిపిస్తలేదు. ఏ చోటు ఏ బంధన్ ఇగో రాముడు చెప్పు. అగో అప్పారని వీళ్ళు వాళ్ళకి ఇద్దాం. ఇది చెప్తాడు కూర్చోడు కూర్చోడు. ఉండు. అయితే లక్కీ ఇగో
చెల్లెకి ఫస్ట్ నేమ్ వేరే ఉంటుండే తెలుసా నీకు? ఇంకోటి ఉందా బండ్లో? ఫస్ట్ రియా అని పెట్టిరు చెల్లెకి. రియా. అవునా? లక్కడు ఇక పట్టు. వద్దు. ఏ తిను తిన్నుంది కూలు మంచిగా అంత తిన్ను తాతకి తిన్న పైన తిన్న కింద తిక్కుందిగా మామకి. లక్కీ అయితే చెల్లెకి ఫస్ట్ రియా అని పేరు పెట్టిరు. పెట్టి అరే ఏంది రియా బాగాలేదు అని చెప్పి రక్షణలాగా మార్చిరు. నువ్వు వాడు కూర్చో, నేను చెప్తాను ఇంకా. కూర్చో. తాతకి పో. తాతకొద్దంతా తింటానంటే పో. తాతకొద్దంతా అయితే లక్కీ రియా ఉండే రక్షణ అని పెట్టిరు. నీకు కూడా ఫస్ట్ నీకు 2 నేమ్స్ అనుకురు. ఒకటేమో డిస్కో డక్ అని అనుకురు ఫస్ట్. అయితే వద్దు ఈడేమో క్యూట్ ఉండు డిస్కో డక్ అని ఎందుకు మంచిగా లేదు వేరేది ఏదైనా పెడదాం అన్నారు. నేనేమో శేషు పెడదామన్నా. శేషు బాగుంటుంది వీడు మంచిగా చున్నీక కూడా సేమ్ ఉంటాడు శేషు అని ఎంత క్యూట్ ఉందన్న. అమ్ముండి అరే శేషు వద్దు డిస్కో డక్ అని వద్దని అమిత్ కుమార్ అని పెట్టింది. నీకు అమిత్ కుమార్ నచ్చిందా లేదా శేషు డిస్కో డక్ అని నచ్చిందా? ఎందుకంటే పవన్ కుమార్ అమిత్ కుమార్ శేషు కుమార్ అది కూడా శేషు కుమార్. అమిత్ కుమార్ బాగుందా? రే బంధన్ 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 పట్టుకున్నాను వాడికి ఇచ్చేవా రాగానే. इधर आ रे दोनों को भी जाओ. हाँ ఇస్తాడు వాడు. వద్దునా ఇంక నేను కర్రీకి కావాల్సినవి చేసేస్తున్నా అండి. ఈడ పొయ్యి కూడా ఎండ ఉంది అందుకే అన్ని ఏడే కలిపెట్టేసి ఇంకా చెప్పాలి చేసేస్తా. కనీసం నీవి నీకు పవన్ కుమార్ అని నీ పేరు ఎట్లా వచ్చింది? ఫస్ట్ టైం తిన్నావు? నువ్వు తినడానగానే గుర్తొచ్చింది. నువ్వు ఫస్ట్ అప్పుడు నువ్వు చిన్న ఉన్నావు పుట్టినావు నీకు తెలియదు స్మాల్ బాయ్వి. జియ్యా ఒకరోజు అమ్మ నేను ఇట్లా పక్కన పోయి ఇట్లా మాట్లాడుకుంటున్నాం నిన్న హాల్లో పెట్టేసి వచ్చి చూస్తే ఆడనే జియ్య పోయినావు మొత్తం ముఖం అంతా పూసుకున్నావు పిసికి చేతులకి ముఖానికి. అవి ఉత్తగా జోక్ చేస్తాడు మామ. పప్పమ్మ నేను చెప్పాలి నీ పేరు ఎట్లా వచ్చింది? ఫస్ట్ నా పేరు ఫస్ట్ అమ్మమ్మ పెట్టింది. నాకేం తెలుసు అప్పుడు నేను స్మాల్ బాయ్నిగా. అమ్మమ్మ పవన్ కుమార్ అని పెట్టింది. పవన్ కుమార్ అంటే హనుమాన్. అవును అమిత్ కుమార్ అన్న హనుమానే. లక్కినా తినేసినాయా? అమ్మా జర నిమ్మలించినాయిగా. ఇక్కడ కొన్ని ఉన్నా కూడా తింటలేవు ఆరాటంగా. టమాటాలు 3 ఉన్నాయా? 3 తెచ్చిందా ఏంది? మా గాలి అయితే మస్తు చల్లగా ఉందండి చెట్టు కాడ. ఎండాకాలం అయితే సమ్మర్ హాలిడేస్లో పిల్లలందరం వేప చెట్లు చింత చెట్లు ఉంటుండే మా ఊర్లో. ఇక వాటి కిందికి పోతుండే చింతగింజలతోనే ఆటలు. ఎందుకు తింటావా? అవి పచ్చిగా ఉన్నాయి కదా వేస్ట్. మంచిగా లేవే. ఇది పెట్టినా కూడా ఇది పెట్టి కట్ చేసి ఇస్తా. చెయ్యి స్మాష్ చెయ్యి. ఆ పిల్లలకి ఇద్దాంలే. స్మాష్ చెయ్యి. నెత్తి మీద కొట్టాలి. స్నాక్ చేస్తావు నెత్తి మీద కొట్టి నెత్తి మీద కొట్టి నెత్తి మీద కొట్టుకోరా. నా తలలు వస్తుంది. ఈడ ఈడ ఖచ్చితంగా స్మాష్ చేస్తుందా? ఆడ ఖరాబ్ చేయొద్దు మనం తిన్నీక. స్మాష్ చేయి తర్వాత తిందాం. వద్దు నాన్న లక్కాయ వద్దు. నేను ఇట్లా పంచియనా పట్టుకుంటాం అట్లే. చాకు అమ్మమ్మ దగ్గర చాకు ఉంది చూడు. అమ్మమ్మ దగ్గర మా ముట్లు వచ్చేసినాయి వీటికి.
పచ్చడి పెట్టుకోవచ్చు అన్నీ ఇట్లా నిన్న మొన్న ఎగిరిపోతాయి. తీసుకుపోయినప్పుడు ముట్లు లేవు. అన్నీ ఎగిరిపోతాయి మళ్ళీ. మనకు నీళ్ళు పెడుతున్నాం నీళ్ళు కదా, ఆ, కింద కింద స్మాష్ చేస్తావు. యాడ చేస్తావు అగాడిది అది చేయొద్దు. చెయ్యగా ఈడ పెట్టి నేను కొడితే ఇట్లా ఆ, ఆహా, ఇట్లా ఇగో ఈడ పెట్టి ఇట్లా అడ్డంగా ఇట్లా ఇట్లా గుద్దుతా ఇట్లా. కాదు నేను చేస్తా. ఏయ్, ఇట్లా చెయ్యొద్దు నాన్న. అగాడికి అడ్డుపోయింది చెప్పు. ఈడ నువ్వు ఇట్లా పట్టుకోరాదు నాకిగో ఇది ఇట్లా పెట్టి పట్టుకో. ఆడబెట్టు అట్లే పట్టుకో. ఇరిగిపోతుంది అది. పెట్టి స్మాష్ చేద్దాం. నీళ్ళు నీకు కింద కొట్టాలని ఉందా? నీళ్ళు తాగుతాయేమో కోళ్ళు. బా, ఎంత మంచి పండు. నేను చెప్తే ఈయనరు. ఒరే వాడుకో ఎంత మంచిగా ఉందిరా అది. ఇంకా కోళ్ళకి పెట్టిపో తీసుకోపోయి. రైట్ తెచ్చిపెట్టు. చూడు ఎట్లా చూస్తున్నాడు. ఏం కాదు ఇప్పుడు రేపో కోళ్ళకి పెట్టు. బాతులు మంచి పండు. బాతులు తింటాయి నాన్న. బాతులేవిరా ఏం కాదులే వాడు ఆడు ఏం కాదు లేడు పెట్టు. విలువ డాడీ ఇన్నే విలువ డాడీ ఇవి కూడా తినేస్తాయి. ఒక చిన్న పెట్టేసి. సల్లా తింటే ఆడే పెట్టేసి రాదు. ఇటుదే. ఇక్కడదే. ఇక్కడదే. నేను కడతా ఇది. అబ్బా ఇది ఎంత బాగుంది. అన్ని మంచివే, ఒక్కటి ఏదో లేతగా వచ్చింది అందరు. వేరేది మరి వేరేది కట్ చేసుకుని తిందాం. వేరేది ఇవా అరే బాతులు ఏడున్నాయి? అయిపోయిందా కటింగ్? కటింగ్స్ అయిపోయింది నాన్న. ఈ నీళ్ళు ఆడబోయాలని చూస్తున్నా. అన్నీ వేసాం మేడం. ఇచ్చానన్న చికెన్. ఇది ఈరోజు మన స్పెషల్. దా, 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 దా. ఇవి తింటున్నాయిలే. ఇవి తింటే ఆ పండ్లు తింటాయో అది అవి. ఇదిగోండి అదొకసారి ఇట్లా తీసి ఇట్లా పట్టుకోమా, తీసి ఇట్లా పెట్టాము. దా, దా. దా, దా, దా. ఆడ తింటున్నాయి కదా. కారు ఆన్ చేద్దురా, నువ్వు వచ్చి కూర్చో. ఉల్టా చేవా. రాముడు నీకు విరుద్ధంగా గిత్తతో ఇచ్చిన చికెన్ 300కి ఇంత తక్కువనా? అమ్మా రేటు పెరిగినట్టు. ఎండాకాలం తగ్గాలి కానీ పెరుగుడేంది. ఇగో ఇందులోనే ఉల్లిగడ్డ, టమాటా, ఇగో కరేపాకు. ఇది ఇప్పుడే కాదు, ఇప్పుడే వేస్తే ఉడకదు. జర సగం ఉడికినాక వేయాలి అది. పిస్స పిస్స అయిపోతుంది. కారం, ఉప్పు, పసుపు, ఇగో పెప్పర్, ఆయిల్, అల్లం ఎల్లిగడ్డ
అయిపోయింది, గిత్తనే ఉంది. నేను ఇది పట్టించి 15 రోజులు కూడా కాలేదు, దీని నిండా అయిపోయింది. ఇందులో కొంచెం వాటర్ వేసిన ఉంటా నాన్న, కలిపేసి చికెన్ మసాలా ఎక్కడుంది? తాగనీకి నీళ్ళు పెట్టుకోవాలన్నా, లేకపోతే బోర్ నీళ్ళు ఎగితే. కొత్త బోర్ వేసి బంద్ చేసిరా? చిన్నదా కొత్తదా? కొత్తది అట్లనే, పాతది అట్లనే. పొద్దుంతా అట్లా వేసి వదిలేసి అది 8,000 వచ్చేది బిల్లు. మస్తు పవర్ఫుల్ ఉన్నాయండి ఈ మసాలాలు. ఏమైంది? 3 ఉన్నాయి టమాటాలు, 3 ఉన్నాయి అనుకుంటున్నాను. నేను ఒక టమాటా ఉండిపోయింది. కర్బూజా తింటాలేవు ఇవి. ఇంకొన్ని నీళ్ళు తెస్తా, అరటికాయకి దీనికి కావాలి. తెప్పిస్తా లేతాను. ఏ చోటా ఏ పొయ్యి అంటికి చేస్తా అండి, పెట్టేస్తా నేను. ఇది ఎండ వచ్చేస్తుంది. అసలు ఎంత మంచిగా వస్తుంది తెలుసా అండి గుమ్మగుమ్మ వాసన. అది ఎందుకు ఏమో ఆరు బయట ఇంట్లో మసాలాలు అయినా కూడా ఇగో ఇట్లనే ఇదే తినేద్దాం అనిపిస్తుంది కదా. వాటర్ తక్కువైతే ఏంది, అయినా ఫాస్ట్గా ఉడికిపోతుంది కదా, ఏం కాదులే. కట్టెల మీద ఉడుకుతూ ఉంటుందా, వాటర్ వేద్దాం. అదే ఈగలు ల్యాండ్లు ఎట్లుంటాయి తాత, ఈగలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. ఇప్పుడు బోర్ వేయాలి మరి, నీళ్ళు కావాలి. వేసుకోవాలా బోరు? కొత్తది వేసుకో. కొత్తది వస్తాయా? వస్తాయి. దాన్ని నిండా వేస్తే సరిపోతాయా నాన్న? ఇక్కడికి వస్తే ఇదే బాధ అండి. అప్పుడైతే బాగా ఒళ్ళొంగుతుంటే పని బాగా చేస్తా, కష్టపడి ఇట్లా చేస్తుండే కానీ ఒళ్ళొంగుతలేదు ఈ మధ్య. అదే అంటారు చూడు, కొత్త మురికం బాధ. కొత్తలో కష్టం ఉన్నా కూడా ఇబ్బంది లేకుండా ఇట్లా వేసినాక ఎంతసేపుకి వస్తాను అనేది కడగాల అమ్మ అవి. ఇవి ఇప్పుడు బోర్ నీళ్ళే పట్టుంటాడా సంపలేదా? అవి బోర్లే మమ్మీ, ఇవే పట్టుంటాడా? మరి ఇవే కడిగితే అయిపోతుంది కదా. కడిగే మమ్మీ. అంటే ఇవే పడతాడా పట్టడా అనేది? ఆ నుంచే పడతాడు. అదే ఇవి లేకపోతే ఆ నుంచి
ఇవన్నీ పొట్టు తీసేసి వెళ్దాను ఇంట్లో అక్కడ కూర్చొని వేద్దాం అనుకున్నా. మా పీలర్ ఉంటే బాగుండేది. ఎంతసేపు కట్ చేస్తావు మరి? ఇది ఎట్లా కావాలి? ఇది కూడా కత్తి చూడు ఎట్లుందో. ఉప్పు తీసుకురా పో కొంచెం. నమక్ బోరేసి పట్టుకుని ఆడుకొచ్చి పడుకున్నాను. బోరే అడేయాలి. ఏనా అమ్మ పోయేస్తావా? తెచ్చేసిన అండి అరటికాయలు. ఇగో 6 అరటికాయలు. పొయ్యంత ఏమైపోయావే. చికెన్ గుమ్మగుమ్మలు ఆడిపోతుందండి. అటు పోయి అరటికాయలు కట్ చేసుకొని వచ్చే వరకు ఎట్లయిపోయింది. మంచిగా అరటికాయలు వేసేసుకుందాం. వేద్దాం. క్యాచ్ పట్టుకో. చేసేదాన్ని మటన్ వేయచ్చు కదా, ఎందుకు కొట్టుకుందా? హనుమాన్ భక్తురాలిగా జర ఉంటుంది చూడండి. అబ్బబ్బబ్బబ్బబ్బా ఇది కదా కర్రీ అంటే. మంచిగా కలుపుకొని ఇట్లా ఒక్కసారి ఉప్పు చూద్దాము. ఇప్పుడు ఎట్లేదు నేను అంత అనిపిస్తుంది. కర్రీ అయిపోయిందేమో చూద్దామండి. తిందాం ఇక. అయిపోయింది. అయిపోయినా తిన్నాము. గుమ్మగుమ్మలాడుతుందిగా అమ్మే. మస్తు చూసినావా? ఊర్లో వాతావరణము అసలు ఊర్లో వాసనలు వస్తాయి ఇష్టం అమ్మే. ఇప్పుడు ఏదో ఊర్లో ఉన్నట్టే ఉంది నాకు. ఊరికి వచ్చి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చుట్టాలు అందరూ వచ్చారని చెప్పి ఇంట్లో వండుతారు చూడు అమ్మే. తినకపోయినా ఈ వాసనలే అసలు ఎంత బాగుంది. అరటికాయ ఇక ఒక్క నిమిషం ఉండే ఆ మంట అయిపోయే వరకు అయిపోతుంది. ఏడైతే సర్దేసిన ఇవి ఇక మంచిగా. ఏం చేయాలనే ఇక ఏం లేదు, అది అయిపోతే తెచ్చుకొని కుమ్ముడే. అయిపోయిందన్న రాయిగా చూసుడు ఏం లేదు, తీసుకుపోవడే. ఆ పొయ్యి మీద పెట్టేపో. ఇక్కడ పెట్టు, ఇక్కడ పెట్టి పట్టుకు. ఉన్నీలే పెట్టు.
ఇక రెడీ. నేను కోళ్ళని చూస్తే ఎట్లా తాగుతున్నాయో అమ్మమ్మ కాలు చూడిపోవా నీళ్ళు తాగుతున్నాయిలేనా లక్కీ ఎంత తింటావు చూసి చెప్పిడా. స్టాప్ అనే లక్కీ కాదు అమ్మమ్మ స్టాప్ అనే వరకు పెడుతుంది. స్టాపా కాదా? ఇది తాతకి నువ్వేదో బాగా తింటావు ఇంత. ఇది అందుకే నీకు ఇది లక్కీగా ఇది. చాలా నీకు అది లక్కోడి గిన్నెలన్నా నీకు నాకు పెడతా. అదేం చేస్తుంది రాముడు నీది చెప్పాలి ఎట్లుందో కూర. సండే కదా మా రాముడు జరా పార్టీకి పోయిచ్చిండు. ఏమన్నా మాటలు తడబడ్డా? కలుస్తారు కదా మాటలు తడబడ్డా మొహం వాడబడ్డా ఆ, ఏమి ఏమై అని చెప్పి కాంట్రవర్సీ చేసి మీరు కామెంట్లు పెట్టని అవసరం లేదు, పెట్టకండి. ముందే చెప్పేస్తాం. ముందే చెప్పేస్తున్నాం. ఫస్ట్ అరటికాయ, అరే లడ్డు ఫోన్ పక్కన పెట్టు. ఇగో మామిడికాయ, చికెన్, రాముడు, లక్కీ మన ఫేవరెట్ రా. ఇగో తిని చెప్పు. లక్కీ నన్ను ఒక అరటికాయేనా నీకు? లక్కీ అరటికాయ వేయాలా గుండెకాయ వేయాలా? మా లక్కోడి గిన్నెలో పెడతా అండి. డాడీ ఎట్లుంది డాడీ ఫస్ట్ ముద్ద? అమ్మా అబ్బా, నాకంటే ఎక్కువ ఎక్స్ప్రెషన్ ఇస్తుంది కదా. అబ్బా ఈరోజు సిగ్గు వస్తుందేమో. ఇదేదో ముందు తెలిస్తే రోజు ఒక ఏపిచ్చి కూర్చోబెడతా, రోజు ఏపిచ్చి కూర్చోబెట్టి బ్లాగులు చేసుకుంటాం కదా మనం. రియల్ గా సూపర్. రోజు ఒక ఫుల్ ఇప్పించి మంచిగా బ్లాగులు చేసి ఈ పాటికి వైరల్ అయిపోయేటోళ్ళం కదా అమ్మే. కరిగిపోతుంది ఎన్న పూసలాగా. నాన్న నీకు 2 అరటికాయలు వేసిన, నేనైతే 3 అరటికాయలు వేసుకున్నా. అయితే బాగుందా రాముడు? లక్కీ కుమ్ము మీది బాగా కాదు సూపర్. కుమ్మిగా కానీ ఎట్లా చేయితోని తాత ఎట్లా తింటుండే అట్లా నేర్చుకో, తాత తినేటట్టు. పడుకోగా నీళ్ళు అలా ఓకే తిన్నావు అనుకో సూపర్. హోటల్ బిర్యానీ కూడా మంచిదా. ఉస్మే లాగా మాకైతే పెట్టేసుకోండి. ఇక మాకు పెట్టేసినాం. ఇంకెవరికి ఉంది? నువ్వు కోళ్ళకి, కోళ్ళు కూడా మన ఫ్యామిలీ మెంబర్సేగా. అంతే కదా, మైలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ వాళ్ళు తిన్నామంటారు. అయినా కూడా ఇక నాకు పిల్లలుంటే పెట్టకుండా తినబుద్ధి కాదు. సో నీ ఫ్రెండ్ కి మైలోని ఇచ్చేసినావు కదా, అడ్రస్ చెప్పవా? రే చోటు, నాన్నకి చెప్తా. నేను మైలోని చూస్తా. పప్మా లేకపోతే ఈరోజు మైలోకి తీసుకుపోవా? ఏ చోటు, మైలోని చూస్తాను. అమ్మ పప్మమ్మ మైలోని చూడాలి నేను ఎట్లయిందో, బొక్క ఉందో ఇగో పొయ్యి ముగ్గురు తినేసి ఉందో అవి గైడ్ మీద తాత పప్మమ్మ 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 మేము మైలో దగ్గరికి పోదాం. ఇంకా నేను స్టార్ట్ చేస్తా అండి. తినేస్తా. పోదాంలే. ఎట్లుంది రాముడు? సూపర్. పప్మమ్మ కదా. పప్మమ్మ
మళ్ళీ మళ్ళీ ఆగు నాన్న. అనిపిస్తుంది. ఎక్సలెంట్. కానీ ఇందాక చెప్పింది మళ్ళీ వస్తలేదు. అయితే టేస్ట్ అయితే మస్తుందంటండి. నేనైతే ఒక ముద్ద పెట్టండి మా రాముడితో తింటా. చిన్న ముద్ద నడవదు కానీ కలిపినా తింటావా? కలిపిచ్చి పెడతా, కొంచెం కొంచెం అద్దుకొని ఎత్తుకొని వేసి అమ్మమ్మ నాకు ఇక తీసేసిన, అందుకే నీకు అది వద్దని. తీసేసి అదే ప్లేట్లో తీసి ఇంకోటి తక్కినా నాకు రాముడు అంటే ఏమనుకున్నా కానీ మస్తు టేస్ట్ ఉంది. గుండెకాయ పెట్టినట్టున్నాడు. ఎంత బాగుందండి, సూపర్ అంటే సూపర్ ఉంది. నేను కూడా కూర్చొని ఇంకా ఫుల్గా తినేస్తా. ఇంకా తినేసేది లక్కయ్య నీకు ఒకటి మా వాడు చెప్తాడు ఎట్లా ఉంటుందో. లక్కయ్య నీకు పెడతానన్నా. ఇప్పుడు ఎట్లుందో మళ్ళీ అక్కకుండా చెప్తాడు. నిజంగా ఉన్నది ఉన్నట్టు అన్నం అయినా కూడా ఆ స్పర్శ తెలుస్తలేదు నా టేస్ట్కి. ఉన్నది ఉన్నట్టు చెప్పాలిరా, ఫేక్ కాదు. తినకుందే చెప్తా. బాగుంది అలక్కకుండా. నిజంగా అండి మస్తు టేస్ట్ ఉంది. మా వాడు లడక్క తినేసి మంచిగా ఉందని చెప్తాడు. ముక్క పట్టుకుంది. అమ్మమ్మ నేను తర్వాత అయితే ఇప్పుడు నా కొడుకు ఎట్లుందో చెప్తాడు. ఒక కోరి అమ్మమ్మ ఏం కలుపునేది కొంచెం తినింది. నువ్వు తిను. నాకు చేతి నాకు అసలు రాదు కదా. వాసన అయితే టేస్ట్ కూడా మస్తుంది నాన్న. ఎంత బాగుంది. కదా ఇగో వీక్గా తింటుంటే అర్థం కావట్లేదు ఎట్లుందా. మా లక్కీ కొండ వాళ్ళ మామ కొండ ఇద్దరు తింటారు వీడియోలో. లాస్ట్ టైం సేమ్ అసలు ఎండకి కూడా ఇంత టేస్ట్ ఉంది, వేడి వేడిగా మస్తు ఉంది. అయినా ఇక మా మమ్మీ వేసినట్టు ఇక తిరిగి ఉండదు దానికి. లాస్ట్ నేమ్ సేమ్ అంట లక్కోడు. మీరు కూడా ఇట్లా ఏమన్నా అరటికాయలు అవి ఇవి ఉంటే ఖచ్చితంగా ఇట్లా ట్రై చేయండి, మస్తు వస్తుంది టేస్ట్. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.